Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about flora and fauna. So next part we are discussing about 8th class biology, conservation of plants and animals. The next topic is endemic species. So these are the very important topics of FA3 syllabus. So let us discuss about these topics are asked in examination, 2 marks questions or 4 marks question. So listen carefully. So now we are discussing about endemic species. So endemic species. So వీటిని ఏమని పిలుస్తున్నామంటే endemic species. సో జనరల్ గా endemic species అంటే ఏంటి? ఏవైతే అంతరించిపోయేటటువంటి మొక్కలు ఉంటాయో లేదా జంతువులు ఉంటాయో అలాంటి వాటిని సో ఏవైతే రేర్ గా ఉంటాయో అలాంటి స్పీసీస్ ని ఏమని పిలుస్తామంటే endemic species అంటారు. సో విచ్ ఈజ్ రేర్ స్పీసీస్ ఆర్ విచ్ ఈజ్ దే రెడీ టు డిస్ట్రాయ్ అంటే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటివి అలాంటి మొక్కలు కావచ్చు లేదా జంతువులు కావచ్చు. సో వాటిని ఏమని పిలుస్తున్నామంటే ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో వి నో దట్ endemic species. So what is mean by endemic species? Which is decreased the number of plant species or animal species. So ఏవైతే అంతరించిపోవడానికి దగ్గరగా ఉంటాయో అలాంటి మొక్కలు కావచ్చు లేదా జంతువులు కావచ్చు లేదా సో ఏవైతే రేర్ స్పీసీస్ ఉంటాయో అంటే ఎక్కువ కాకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 స్పీసీస్ మాత్రమే ఉంటాయో వరల్డ్ వైజ్ ఆర్ కంట్రీ వైజ్ అలాంటి స్పీసీస్ ని ఏమని పిలుస్తామంటే ఎండమిక్ స్పీసీస్ అంటాము. సో అంతరించిపోయేటటువంటి దశలో చాలా దగ్గరగా ఉన్నటువంటి మొక్కలు కావచ్చు జంతువులు కావచ్చు సో వాటిని ఏమనిపిస్తున్నామంటే ఇక్కడ ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద స్పీసీస్ విచ్ ఆర్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ ఇన్ a particular area and not found anywhere. So what is the definition of endemic species? So these are the species. So ఏవైతే స్పీసీస్ ఉన్నాయో which are completely కాన్ఫినెంట్ ఇన్ పర్టిక్యులర్ ఏరియా. సో ఏదైతే ఉన్నాయి స్పీసీస్ కంప్లీట్ గా ఒక పర్టిక్యులర్ ఏరియాలో సో అండ్ నాట్ ఫౌండెడ్ ఎనీవేర్ అంటే ఒక ప్రాంతంలో మాత్రమే ఉంటే అలాంటి మొక్కలు ఇంకెక్కడా లేకుండా ఉంటే అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నామంటే ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇండియా అనుకుందాం. సో ఇక్కడ ఇది ఇండియా తీసుకుంటే ఇండియాలో ఒక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఇండియాలో తప్ప ఇంకెక్కడా లేదు త్రూ అవుట్ ఇండియా, నార్త్ ఇండియాలో కానీ లేదా సౌత్ ఇండియాలో కానీ లేదా అదర్ స్టేట్స్. సో ఎక్కడా కూడా అలాంటి ప్లాంట్స్ లేవు. బట్ ఇండియాలో ఢిల్లీలో మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఆ ప్లాంట్ ఏమని పిలుస్తున్నామంటే ఎండమిక్ స్పీసీస్ బికాస్ దిస్ ఈస్ ద రేర్ స్పీసీస్ విచ్ ఈస్ డెవలప్డ్ ఆర్ ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ ఏ పర్టిక్యులర్ సింగిల్ ఏరియా. సో దెర్ ఈస్ నో దే ఆర్ నాట్ ఫౌండెడ్ ఇన్ ఎనీ వే ఎక్కడ కూడా కనుక్కోలేము అక్కడ మాత్రమే ఉంటే అలాంటి స్పీసీస్ ఏమని పిలుస్తామంటే ఎండమిక్ స్పీసీస్. సో that is the definition of endemic species. So what is the definition of endemic species? These are the species which are completely confined in a particular area and not founded anywhere else. ఎక్కడ మనం అలాంటి మొక్కను చూడలేము. సో ఎందుకంటే అది ఒక్కటి మాత్రమే రేర్ స్పీసీస్ గా ఉంటాయి. సో వాటిని ఏమని పిలుస్తున్నామంటే ఎండమిక్ స్పీసీస్. సో దట్ ఈస్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. సో ఎనీ animal or plant could be endemic to an area, a state or country. An animal or plant. సో జంతువులు కావచ్చు లేదా మొక్కలు కావచ్చు సో కుడ్ బి ఎండమిక్. సో అవి ఎలా ఉండాలంటే ఎండమిక్ టు అన్ ఏరియా, ఆ ఏరియాలో ఎండమిక్ గా ఉండొచ్చు. అండ్ సో ఏ స్టేట్ ఆర్ కంట్రీ, స్టేట్ లో కావచ్చు లేదా కంట్రీలో కావచ్చు. సో మన భారతదేశంలో కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా సో ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉండొచ్చు లేదా అనిమల్స్ కూడా ఉండొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో దే ఆర్ టేకెన్ త్రూ అవుట్ ద కంట్రీస్ ఆర్ స్టేట్ వైజ్. సో ఇండియాలో తీసుకోవచ్చు లేదా వరల్డ్ వైడ్ తీసుకోవచ్చు లేదా మన ఇండియాలో సో స్టేట్స్ లో ఒక స్టేట్ లో ఉన్నటువంటి ప్లాంటింగ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో మన ఇండియా లోపల ఎక్కడ కూడా అలాంటి ప్లాంట్స్ లేకపోతే వాటిని ఏమంటున్నాం ఎండమిక్ స్పీసీస్ అంటున్నాం. సో ఇఫ్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ టేక్ ప్లేస్ అట్ సచ్ హ్యాబిటేట్స్ then could be affect their population and could also endanger the entire species existence. So if any distribution take place అంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సో వలస చెందినప్పుడు లేదా మారినప్పుడు డిస్ట్రిబ్యూషన్ టేక్ ప్లేస్ అట్ సచ్ హ్యాబిటేట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలించి డెవలప్ అవ్వచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇఫ్ దేర్ ఈస్ అన్ సూటబుల్ కండిషన్స్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్ ద ప్లాంట్ విల్ బి డై
ఆర్ అదర్వైజ్ ఇఫ్ దేర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ సూటబుల్ కండిషన్స్, అంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అన్ని కూడా సూటబుల్ కండిషన్స్ అయితే అక్కడ ప్లాంట్ ఈజీగా సర్వే అవుతుంది. దెన్ ఇట్ కుడ్ బి ఎఫెక్ట్ దేర్ పాపులేషన్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద హ్యాబిటేట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆవాసాలు, అంటే వాతావరణ పరిస్థితులు ఏవేవి ఉంటాయి, క్లైమాటిక్ కండిషన్స్ కావచ్చు, లేదా వాటర్ కండిషన్ కావచ్చు, టెంపరేచర్ కండిషన్ కావచ్చు, హ్యూమిడిటీ కండిషన్, దీస్ కండిషన్స్ ఆర్ ఎఫెక్టెడ్ టు ద ఎస్పెషల్లీ ద ఇంక్రీజింగ్ ఆఫ్ పాపులేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఒక ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ సో డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఒక స్పీసీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో గోధుమలు వచ్చాయి. సో గోధుమల మొక్కలు మనము నాటినప్పుడు కానీ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు గోధుమ మొక్క ఇప్పుడు ఒక ఏరియాలో డెవలప్ అయింది. సో ఇక్కడ ఏంటంటే వెరీ లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి కండిషన్స్ ఏం కాదు, ఇట్ మే బి కెనాట్ బి జర్మినేట్ ఆర్ డెవలప్డ్ ఆర్ వెరీ ఇంక్రీజింగ్ ద పాపులేషన్, అంటే దీని యొక్క పాపులేషన్ పెరగదు. సో అది ఎందుకు ఇక్కడ పెరగదంటే దెర్ ఇస్ నో సూటబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్, అంటే అక్కడ అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు లేవు కాబట్టి సో అక్కడ ఏంటంటే గోధుమలు పెరగడానికి అవకాశం లేదు. సో సేమ్ లైక్ దట్ హియర్, సో ఇఫ్ కుడ్ ఎఫెక్ట్ దేర్ పాపులేషన్, సో విచ్ మీన్స్ ద హ్యాబిటేట్స్, సో ఎఫెక్ట్ అయితే అండ్ కుడ్ ఆల్సో ఎండేంజర్డ్, సో అది కూడా ఏంటంటే అంతరించుకోవడానికి రెడీగా ఉంటాయి. సో అవి కూడా ఎండేంజర్డ్ స్పీసీస్ కిందకి తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇస్ ద స్పీసీస్ ఆర్ ఎగ్జిస్టెన్స్, అంటే ఏంటి, అంతరించుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. సో అలాంటి స్పీసీస్ ఏమంటామంటే ఎండమిక్ స్పీసీస్. సో దట్ ఈస్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. సో దిర్ ఇస్ గివెన్ ఎగ్జాంపుల్. సో ఎండమిక్ స్పీసీస్ లో మనం చూస్తే ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ ఇంక్లూడ్స్ ట్రీస్ లైక్ సాల్. సో ఈ ఎండమిక్ స్పీసీస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి, వరల్డ్ వైజ్ ఆర్ ఇండియా వైజ్. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ ఇంక్లూడ్స్ ట్రీస్ లైక్ ఏ సాల్. సో ట్రీస్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటే సాల్ ట్రీస్ ఎక్కువగా మనకి ఎండేంజర్డ్ స్పీసీస్. సో వైల్డ్ మ్యాంగో, సో వైల్డ్ మ్యాంగోని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇవి రెండు కూడా ఏంటంటే ప్లాంట్ స్పీసీస్ లో ఎండేంజర్డ్ స్పీసీస్ లేదా ఎండమిక్ స్పీసీస్, సాల్ ట్రీస్ అండ్ వైల్డ్ మ్యాంగో ఎక్సెట్రా. అండ్ అనిమల్స్ లైక్ ఏ బిసోన్. సో బిసోన్ మీన్స్ ఏంటంటే అనిమల్స్ లో ఉన్నటువంటి బిసోన్స్. నెక్స్ట్ ఇండియన్ ఏజెంట్ స్క్విరల్, సో ఇండియన్ gained squirrel, so Indian gained squirrel etc, which are founded only in so biosphere reservoir. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ స్పీసీస్ లో మనం సాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అట్ ది సేమ్ టైం వైల్డ్ మ్యాంగోని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో దీంతో పాటు సో ఇక్కడ ఏంటంటే అనిమల్స్ లో కూడా కొన్ని రెండు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బిసోన్, నెక్స్ట్ వచ్చి ఇండియన్ గెయింట్ స్క్విరైల్. సో ఇవి ఏంటంటే మనకి ఎండేంజర్డ్ స్పీసీస్ లేదా ఎండమిక్ స్పీసీస్, అంటే అంతరించిపోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాయి. సో ఈ స్క్విరల్ లో చూస్తే నార్మల్ స్క్విరల్ ఎలా ఉంటుందంటే సో తోక చాలా పొట్టిగా ఉంటుంది, వీటి యొక్క స్క్విరల్ చూస్తే చాలా పొడవుగా ఉంటుంది. సో దట్స్ వై దీస్ టైప్ ఆఫ్ స్క్విరల్స్ ఆర్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. సో అలాంటి వాటిని ఏమనిపిస్తామంటే ఎండమిక్ స్పీసీస్. సో ఇవి మనం ఎక్కడ చూడొచ్చు అంటే బయోస్పియర్ రిజర్వాయర్ లో చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఆల్రెడీ బయోస్పియర్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. సో అంటే వాటిని సంరక్షించడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్లేస్ బయోస్పియర్ రిజర్వాయర్స్. సో ఎలాంటి బయోస్పియర్స్ రిజర్వాయర్స్ లో ఉంటాయంటే సో పచ్చిమర్రి బయోస్పియర్ రిజర్వాయర్ లో మనం ఏంటంటే ఈ స్క్విరల్స్ ని, బిసోని, నెక్స్ట్ సాల్ అండ్ వైల్డ్ మ్యాంగోస్ ఇలాంటి వాటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. So this is the topic of endemic species. What is the definition and what are the examples? So if you have any doubts, so please comment on your comment box. Thank you and all.